గైస్ ఫుల్ వర్షం పడుతుంది బయట. మా ఇంట్లోనేమో ఫుడ్ ఏం లేదు, సో మేము పక్క వాళ్ళ ఇంట్లోకి పోయి తీసుకున్నామని. అంబ్రెల్లాస్ లేవు కాబట్టి మన ఇండియా లాగా జోర్ సంచి లేకుండా ఇలా ట్రాష్ కార్ తీసుకొని ఎత్తికేసుకొని వెళ్తున్నాం. సో మీకు చూపిస్తా వర్షం ఎంత పడేది అనేది. సరే గైస్ ఫుల్ వర్షం పడుతుంది. ఓ చూసిరా మెరుస్తుంది, అమ్మో. ఓ మన కోసం ఫైనల్గా వచ్చేసినాం గైస్. ఫైనల్గా అయితే రీచ్ అయ్యాం మన ఫ్రెండ్స్ హౌస్కి. సో ఫుడ్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. సో బ్యాక్ టు అవర్ హోమ్. చూసారు అమెరికా కష్టాలు. నైట్లో వర్షం పడితే అంబ్రెల్లాస్ ఉండవు, ఏముండవు, ఇలా ట్రాష్ కార్స్ వేసుకొని వెళ్ళడం. చలో చూస్తున్న మిషన్లో వర్షాలు ఎలా ఉన్నాయో. కార్లు అయితే ప్రస్తుతం అన్ని పార్కింగ్లోనే ఉన్నాయి. నైట్ ఒకటైతే అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు అందరు పడుకుంటారంటే మీకు తెలియదు ఇలాంటి వర్షాలు మళ్ళీ మీరు చూడకపోవచ్చు. చాలా భయంకరంగా అయితే ఉన్నాయి వర్షాలు. మిషిగన్లో మరొక 4 గంటలు అయితే ఇలానే వర్షం భారీగా కురిసే విధానం అయితే ఉన్నది. మనకైతే అందిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది ఫ్రెండ్స్. నార్త్ మిషిగన్ నుంచి సౌత్ మిషిగన్ వరకు ఫుల్ వర్షాలు ఉన్నాయి. మీరైతే పడుకొని ఉన్నారు, సేఫ్గా అయితే పడుకొని ఫ్రెండ్స్. తిన్నారో లేరో నాకైతే తెలియదు. మేమైతే పక్కింటి వాళ్ళ నుంచి అయితే ఫుడ్ అయితే తెచ్చుకున్నాము ఫ్రెండ్స్. కానీ అయితే బయటకైతే వెళ్ళాలని చూసారు. ఆ కార్లు అయితే ప్రతి ఒక్కటి అన్ని పార్కింగ్లోనే అయితే ఉన్నాయి. ఎవరైతే బయటకు వెళ్ళే ప్రసక్తే లేదు. ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మనకు రాకూడదు ఫ్రెండ్స్. ప్లీజ్ మీరైతే ఇంటికన్నా ఉండండి, ఎందుకంటే మీకు వీడియో రీచ్ కావాలని మేము ఇంత కష్టంలో చేస్తున్నాం. చూసారు కదా, అంబ్రెల్లాస్ కూడా లేవు, ట్రాష్ కవర్స్తో చేస్తున్నాం. అరవింద్ నువ్వేలా ఫీల్ అవుతున్నావు? మనం ఫుడ్ లేట్ చేసుకోవడం వల్లనే ఇదంతా కారణం మనకు. సో ఎవరైనా గైస్ ఫ్రెండ్స్ మీకైతే ఇంకో జ్ఞాపకం వచ్చి నాకైతే అందిన వార్త అయితే ఏంటంటే ఎలక్ట్రిసిటీ అందకపోవచ్చు అని చెప్తున్నారు. ఎలక్ట్రిసిటీ అందకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా అయితే ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. కానీ మీరైతే స్టే హోమ్, స్టే సేఫ్. చాలా భయంకరంగా అయితే చూసారు కదా, కార్లు అయితే అన్ని పార్కింగ్లోనే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఏది వెళ్ళేటట్టు లేదు, వెహికల్స్ కూడా అన్నీ అయిపోతున్నాయి రోడ్ల మధ్యలో. సో మేమంటే లేట్గా కుక్ చేసుకున్నాం గాయస్. సో దయచేసి మీరు ఎవ్వరు కూడా అట్లా చేసుకోకండి. ఇఫ్ ఇన్ కేస్ లేట్ అయినా సరే డోర్ డాష్లో అలాంటివి ఏమైనా ఆర్డర్ పెట్టుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్. ఓకే గాయస్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో అయితే మీకోసమే. వెదర్ అయితే చాలా బాగాలేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది. మీరైతే అసలు బయటకు రాకండి. జాబ్స్ ఉన్నా కానీ ఏమున్నా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోకండి. పార్ట్ టైంలకు అన్నీ ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే వెదర్ అసలు బాగాలేదు. చూసారు కదా, వర్షం అయితే బాగా పడుతుంది, గాలి అయితే బాగా వెళ్ళింది. బంగాళాఖాతంలో అయితే అల్పపీడనం ఏర్పడింది ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్.